గ్రామాలలో బాగా రియలైజేషన్ వచ్చింది. బాగా అరే మేము పొరపాటు చేసినాం, తప్పు చేసినాం అనే బాగా వచ్చింది. ఇట్లా చేస్తా అన్నాడు, అట్లా చేస్తా అన్నాడు, అవుతుంది అనుకున్నాం. కరెంటు కోతలండి. సరే ఇవన్నీ చిన్న చిన్న విషయాలు అనుకుంటే ఒకప్పుడు కరెంటు మేము 24 గంటలు ఎట్లా ఇవ్వగలిగినాం, మీరు ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? నగరంలోనే కరెంటు పోతుంది. కాదు, కేసీఆర్ గారు ఏమైనా స్విచ్ ఆఫ్ చేసిపోయారా అంటారు. నేను ఏం చేసిపోయారు? ఆయనేమో ఆఫ్ చేసిపోలే కదా, సిస్టమ్ మీ చేతిలోనే ఉంది కదా. ఎందుకు చేయలేకపోతుంది ఈ ప్రభుత్వం? ఎందుకు కరెంటు కోతలు? హైదరాబాద్లో పోతుంది, ఊర్లలో పోతుంది, అగ్రికల్చర్ సెక్టార్లో కూడా పోతుంది. ఎందుకు లోపం ఎక్కడ జరుగుతుంది? మీకు అదనంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విభజన చేసి తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డప్పుడు మనకు ఎలక్ట్రిసిటీ జనరేట్ అయ్యేది చాలా తక్కువ. కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దాని కెపాసిటీని పెంచినారు. రకరకాలుగా కెపాసిటీని పెంచుకొని ఎక్కువ జనరేట్ అవ్వడానికి ప్రయత్నం చేసి ఎక్కడ కూడా లోపం లేకుండా 24 గంటలు కరెంటు, అది ఇండస్ట్రీస్ కావచ్చు, అగ్రికల్చర్ కావచ్చు, డొమెస్టిక్ కావచ్చు, ఏ సెక్టార్ కూడా లోపం చేయకుండా 24 గంటలు పవర్ ఇచ్చినారు. అది క్వాలిటేటివ్ పవర్ ఇచ్చినారు. డిమ్ వచ్చింది, మోటార్ గాలిపోయింది, ఇట్లాంటి కంప్లైంట్లే లేవు. 2 ఫేజ్ 1 ఫేజ్ అట్లా ఏం కంప్లైంట్ లేదు. అప్పుడు కేసీఆర్ గారితో సాధ్యమైన పని ఈరోజు రేవంత్ రెడ్డి గారితో ఎందుకు అవ్వట్లేదు? చిత్తశుద్ధి లేదు, చేయాలనే ఆలోచన లేదు. తెలంగాణ వేరైతే బాగుపడుతుందనే ఆలోచనతో ఉద్యమం చేసి కొట్లాడి తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకున్న తెలంగాణ నిలబెట్టాలి, నవ్వులపాలు చేయొద్దు, దేశంలో మనం గొప్పగా బతకాలనే తపన కేసీఆర్ గారికి ఉంది. రేవంత్ రెడ్డి గారికి ఏంటిది? నా పార్టీ అధికారంలోకి రావాలి, నా పార్టీ అధికారంలోకి రావాలని నేను అజమాయిషి చేయాలి. ఓకే, ఇద్దరికి వ్యత్యాసం అంత వ్యత్యాసం. తపన వేరు, అజమాయిషి చేయాలనే తపన వేరు, అధికారంలోకి రావాలనే యావ వేరు, రాజకీయ లబ్ధి వేరు. 100%. సో ఎంతసేపు నా పార్టీ గెలవాలి, నేను అజమాయిషి చేయాలి. వారికేమో తెచ్చుకున్న తెలంగాణ ఆగం కావద్దు, నిలబెట్టుకోవాలి, దేశంలో నవ్వులపాలు కావద్దు, గొప్పగా చేసుకోవాలి. సునీత గారు ఓడిపోయారు కాబట్టి ఆమె జీర్ణించుకోలేకపోతుంది. మా మీద నిరంతరం, అప్పట్లో ఆలేరు నియోజకవర్గం అంటే మేబీ రాష్ట్రంలో ఎవరికైనా తెలుసో తెలియదు, కానీ ఇప్పుడు ఆలేరు నియోజకవర్గం అంటే కాంట్రవర్సీకి కేర్ ఆఫ్ అడ్రస్ అయిపోయింది. ఎమ్మెల్యే గారు బర్త్డే చేసినా మీరు కావాలని దుష్ప్రచారం చేస్తున్నారని అంటున్నారు. నా నోటి నుంచి కానీ లేకపోతే నా క్యాడర్ నోటి నుంచి కానీ ఆయన కారు కొనుక్కున్నా, ఇల్లు కట్టుకున్నా, లేకపోతే బర్త్డే చేసుకున్నా ఆ విషయాలు ఎప్పుడు మేము మాట్లాడము. ఆయన చేసిన తప్పులు బయటకు వస్తూ ఉన్నాయి. ఆయన చేసిన తప్పులు బయటకు వచ్చినప్పుడు ఆయనకైనా డౌన్ అవుతున్నాడు తప్ప పార్టీ పని కట్టుకొని, నిజంగా చెప్తున్నా, మా బీఆర్ఎస్ పార్టీకి మేము కష్టపడాల్సిన పని లేదు. ఆ ఎమ్మెల్యేలే మాకు మంచి చేస్తున్నారు. నాయకులు ఎమ్మెల్యేలే మాకు మంచి చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎమ్మెల్యే గారు ఏదైనా పొరపాటు చేసినప్పుడు బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఇదెందుకు చేస్తలేరు, అదెందుకు చేస్తలేరు ప్రశ్నిస్తారు. ప్రతిపక్షంలో ఉన్నోడు చేయమని డిమాండ్ చేస్తారు. చేసినప్పుడు ఎమ్మెల్యే గారు స్పందిస్తే సంతోషం, ఇవాళ కాకపోతే రేపు చేస్తారు, రేపు కాకపోతే 6 నెలలు టైం పడుతుంది. ఏదో ఒకటి నీకున్న ఇబ్బంది ఏందో నువ్వు చేయగలిగింది వెసులుబాటు బట్టి చెప్పాలి. కానీ ఆయన ఏం చేస్తారంటే ఆయన కింద ఉన్న వాళ్ళతోని ప్రెస్ మీట్లు పెట్టిస్తాడు, మళ్ళీ కౌంటర్ ప్రెస్ మీట్లు పెట్టిస్తారు. వాళ్ళకి అవగాహన ఉండదు. ఆ కింద ఉన్న వాళ్ళు ఏది పడితే అది మాట్లాడతారు. ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టింది మండల స్థాయి నాయకులు, మండల స్థాయి ప్రజాప్రతినిధులు. వాళ్ళు ఏం చెప్పారో దానికి సమాధానం చెప్తే చెప్పండి, కాదనుకుంటే కాదని చెప్పండి. మీరు చేసిండ్రా, మీరు చేయలే కదా, అంతవరకు బాగా. నా పేరు పెట్టి మాట్లాడతారు వాళ్ళు. గోంగిడి సుంత ఆమె ఎమ్మెల్యే ఉంటే ఆమె ఏం చేసింది అని ఇట్లా మాట్లాడుతూ ఉంటారు. దానివల్ల ఏం జరుగుతుంది తెలుసా? అనవసరంగా ఇలా సుంత గారి పేరుని తీసుకొస్తున్నారు అని ప్రజలు డిస్కస్. అంటే అది మీకు కలిసి వచ్చే అంశమే, నాకు ఏం టెన్షన్ లేదు, నాకు అది కలిసి వచ్చే అంశమే. అక్క, మీరు నిన్న మొన్న సామాజిక మాధ్యమాలు చూస్తుంటారు, మీ నియోజకవర్గ ఎమ్మెల్యే ఇంట్లో ఒక వ్యక్తి చనిపోయాడు. సమాచారం మేరకు నేను ప్రెస్ వాళ్ళని అడిగిన, విషయం ఏందని అడిగిన, వాళ్ళ ఇంట్లో విషయాలు మనకేం తెలుసు. నేను ప్రెస్ వాళ్ళని అడిగితే నాకు ప్రెస్ వాళ్ళు చెప్పిన విషయం ఏంటంటే 5 సంవత్సరాల నుంచి వాళ్ళ ఇంట్లో పనిచేస్తున్నారు, భార్యాభర్తలు ఇద్దరు పనిచేస్తున్నారు, ఆయనకి ఏదో ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉండి సూసైడ్ చేసుకున్నారని చెప్తున్నారు అని చెప్పినారు. తర్వాత నేను సిఐ గారితో కూడా మాట్లాడాను, ఏం జరిగిందని మాట్లాడాను. సిఐ గారు ఏమన్నారు, ఇప్పుడు నేను ఏది పడితే అది మాట్లాడకూడదు కదా, నేను మాట్లాడితే కూడా దానికి అథెంటిసిటీ ఉండాలి. మాట్లాడినప్పుడు సిఐ గారు ఏమన్నారంటే, అవునండి మాకు సమాచారం వస్తే మేము 9:30కు మాకు సమాచారం వచ్చింది, మేము వెళ్ళి చూసాము, పైన హ్యాంగ్ చేసుకుని ఉన్నాడు, ఇమీడియట్గా మేము హాస్పిటల్కి తరలించినామంటే పంచనామా చేసినారా అని అడిగినా. చేసినామండి అన్నాడు. అంటే దానికి సంబంధించిన పిక్చర్స్ అవి ఇవి ఉంటాయి కదా, ప్రెస్కి రిలీజ్ చేయండి అన్న. వాళ్ళు ఇప్పటివరకు ప్రెస్కి పిక్చర్స్ రిలీజ్ చేయలేదు. జనరల్గా ఒక ఇన్సిడెంట్ జరిగింది, సినిమాలో చూస్తున్నాం, మినిమం నాలెడ్జ్ అందరికీ ఉంటుందండి, మామూలు పౌరుడికి కూడా ఉంటుంది. ఎక్కడన్నా యాక్సిడెంట్ అయింది, ఎక్కడన్నా సూసైడ్ జరిగింది అంటే టక్కన ఫొటోసే తీస్తారు. ఏ పొజిషన్లో ఉన్నారు, ఎట్లున్నారు, అనుమానంగా ఉందా, ఏమైనా అనుమానం ఉందా, అతను సూసైడ్ చేసుకున్నాడా,
ఏం జరిగిందని తప్పకుండా ఇన్వెస్టిగేషన్లో తేలాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి అదొక ఆధారం. ఫొటోస్ ఇప్పటివరకు పోలీసు వాళ్ళు బయట పెట్టలేదు. కనీసం పోలీస్ వాళ్ళ దగ్గర ఫోటోలు ఉన్నాయా, అసలు ఎవరైనా తీసిర్రా? ఉన్నాయి అంటారు సిఐ గారు. మళ్ళీ ప్రెస్ వాళ్ళు అడిగితే ఉన్నాయి సార్, మాకు బయట పెట్టండి సార్ అంటే మేము బయట పెట్టాం, అవి మా ఇన్వెస్టిగేషన్కి అవసరం, మేము బయట పెట్టమంటారు వాళ్ళు. సో ఫొటోస్ తీయాలా. రెండోది మెజిస్ట్రేట్, మండల్ మెజిస్ట్రేట్ తహసీల్దార్ సమక్షంలో పంచనామా జరగాలి. రాత్రి 11 గంటలకు ఎట్లా పంచనామా అయింది? మెజిస్ట్రేట్ లోకల్గా రిజైడ్ ఉండడు, ఆయన స్థానికంగా ఉండడు. అట్లాంటప్పుడు ఎంఆర్ఓను 11 గంటలకే పిలిపించి మీరు ఎట్లా పంచనామా చేసిరు అనేది మా క్వశ్చన్. రాత్రే గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్ళిపోయి పోస్ట్మార్టం అంటే తెల్లారి పోస్ట్మార్టం చేసినా అప్పటికప్పుడు ఎట్లా సాధ్యమైందని అడుగుతున్నాం మేము. ఇప్పుడు వాళ్ళ మిస్సెస్ ఇచ్చిన స్టేట్మెంట్ నేను వాట్సాప్లో వీడియోలో చూసినాను. వాళ్ళ మిస్సెస్ ఏం స్టేట్మెంట్ ఇచ్చినారంటే 5:30కి వంట చేయమని చెప్పాడు, తింటా నాకు ఆకలిస్తుందని చెప్పాడు, వెళ్ళిపోయాడు. నేను వస్తాడని చూసి తర్వాత డ్రింక్ చేసి వచ్చినాను అంటున్నాను. 9:30కు నేను ఫోన్ చేసినా ఎత్తలేదు. ఆయనకు తాగే అలవాటు ఉంది, అప్పుడప్పుడు పైకి పోయి కూర్చొని తాగుతుండేమో అని నేను బయటికి పోయినా. 9:30కి అట్లా నేను పైకి పోయినా, నా బిడ్డను తీసుకొని పైకి పోయే వరకు ఆయన అక్కడ ఊరేసుకొని ఉన్నాడు, రేకుల షెడ్డుకు ఊరేసుకొని ఉన్నాడు అని చెప్పిందాం. అంటే 9:30కి తను నోటీస్ చేసినట్టుగా తన మాటల్లో తెలుస్తా ఉంది. ఇమీడియట్గా నేను కిందికి వచ్చి మేడంని ఎమ్మెల్యే గారిని లేపినా, గన్మెన్లను లేపి ఇట్లా సంగతి అని చెప్తే అందరు పైకి వచ్చిర్రు, చూసిరు. ఆ తర్వాత పోలీసులు వచ్చిర్రు అని చెప్పింది. 9:30కి చూసినారు, 10 o'clockకి పోలీసులకు సమాచారం ఉండుంటుంది అంతే కదా. 9:30కి చూస్తే 10 గంటలకు సమాచారం ఉండుంటుంది. కూతవేడి దూరంలో పోలీస్ స్టేషన్, ఎక్కువ దూరం ఉండదు. రోడ్ అవతల పోలీస్ స్టేషన్, రోడ్ అవతల ఇల్లు, ఎమ్మెల్యే గారి ఇల్లు. అంతే. వచ్చినారు, తీసుకెళ్ళినారు. మరి ఇప్పటి వరకు కూడా ఆ విచారణ ఎట్లా జరుగుతుంది? నేను స్వయంగా కమిషనర్ ఆఫీస్కి వెళ్ళి నేను కూడా ఒక పిటిషన్ ఇచ్చినాను. ఏమని ఇచ్చినాను అంటే, నేను వెళ్ళినప్పుడు సిపి గారు లేరు, వాళ్ళ సీసీ గారికి ఇచ్చి వచ్చినాను. వారికి వాట్సాప్ చేసినాను, సిపి గారికి వాట్సాప్ చేసినాను, దీన్ని విచారణ జరిపించండి, కానీ స్థానిక పోలీసులు కాకుండా కమిషనరేట్ పరిధిలో ఉన్న పోలీసుల చేత విచారణ జరిపించండి అని చెప్పి నేను కూడా ఇచ్చిన రిప్రజెంటేషన్. ఎందుకంటే మా దగ్గరకు పోయేవాళ్ళు చాలా రకాలుగా అనుమానాలు చెప్తా ఉన్నారు. ఆయనకు నిజంగా ఆర్థికంగా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, బాధలు ఉన్నాయి. రవికి ఆ బాధలు ఉన్నాయి, అప్పుల బాధ ఉంది. ఎందుకంటే వాళ్ళ అమ్మ కూడా చెప్పింది, ఇంటికి స్టిక్కర్ అంటించారు, లోన్ పెండింగ్ ఉందని చెప్పి, అప్పులు ఇచ్చిన వాళ్ళు స్టిక్కర్ వేసినారు అన్నారు. అంత బాధ ఉన్నప్పుడు 2 రోజులు ఆయన ఊర్లోనే ఉన్నాడు, 2 రోజులు ఊర్లో ఉన్నాడు, ఊర్లోనే తిరిగిండంట 2 రోజులు. 2 రోజులు ఊర్లో తిరిగినప్పుడు 2 రోజులు అప్పుల ఏది అక్కడే ఎందుకు రేసుకోలేదని కొందరు రకరకాలు మాట్లాడతారండి ప్రజలు. ఇప్పుడు సాధారణ పౌరునింట్లో ఏ జరిగినా పెద్ద పట్టించుకోరు, ఆ వాడకట్టుకే డిస్కషన్ జరుగుతుంది, ఆ ఊరు వరకే డిస్కషన్ జరుగుతుంది. ఒక ఎమ్మెల్యే ఇంట్లో జరిగింది అన్నప్పుడు డెఫినెట్గా ఆలోచిస్తారు కదా. కొందరు ఏమంటారంటే ఆ మినిస్టర్స్ క్వార్టర్స్లో చచ్చిపోయినట్టు ఆయన తీసుకొచ్చి ఇక్కడ పెట్టిరట కొందరు. ఇంకొందరు ఏమంటారంటే 2 రోజులు ఊర్లో ఉండొచ్చినోడు ఊర్లో ఇంట్లో చచ్చిపోక గీడికి వచ్చి ఎందుకు చచ్చిపోయాడు, రకరకాలు మాట్లాడుతుంటారు. వాళ్ళంతా అబద్ధాలే మాట్లాడుతుండొచ్చు, అనుమానంతో మాట్లాడుతుండొచ్చు. మీలాంటి వ్యక్తులకు చెప్పాలో వద్దో కానీ ఇంకొంతమంది అయితే ఏదో అక్రమ సంబంధం అని ఈ రకంగా కూడా వస్తుంది. ఒక మహిళగా ఇంకొక మహిళ మీద అబండాలు వేయడం కరెక్ట్ కాదు. అనవసరంగా ఆమె మర్యాదని, ఆమె గౌరవాన్ని తగ్గించే ప్రయత్నం చేయొద్దు. అంటే తప్పులు ఉంటే భగవంతుడు చూసుకుంటాడు, మనకు నమ్మకం ఉంటే, దేవుడి మీద నమ్మకం ఉంటే దేవుడు చూసుకుంటాడు అట్లాంటి విషయాలు. కానీ ఇట్లాంటి అనుమానాలు, ఊర్లో చచ్చిపోక ఇక్కడికి ఎందుకు చచ్చిపోయిన ఒక అనుమానం, మినిస్టర్స్ క్వార్టర్ చచ్చిపోతే ఇక్కడ తీసుకొచ్చి ఒక అనుమానం. రెండోది రాత్రి 9:30కు నోటీస్ చేస్తే వెంటనే ఎట్లా మెజిస్ట్రేట్ వచ్చిండు, ఎట్లా పంచనామా చేసిరు అనేది 3వ అనుమానం. ఇట్లా ఇన్ని అనుమానాలు ఉన్నప్పుడు డెఫినెట్గా దీని బాధ్యత ఎవరిది? బయటికి ప్రజలకి సమాధానం చెప్పే బాధ్యత ఎవరిది? నేను ఎమ్మెల్యే అనను, జరిగింది కాబట్టి విచారణ చేసే అధికారం ఎవరికి ఉంది? పోలీసులకు ఉంది. పోలీసులు కూడా ఆయన చెప్పినట్టే వింటారు, అనుమానం ఏముందల్లా. ఆయన చెప్పినట్టు ఎట్లా వింటున్నారనే దానికి కూడా ఉదాహరణ చెప్తాను. సో నేను అందుకే ఈ అనుమానాలన్నీ ఉన్నాయి కదా అని చెప్పి నేను కమిషనర్ గారికి కమిషనరేట్ పరిధిలో ఉన్న పోలీస్ అధికారులను నియమించి విచారణ జరిపించండి అని అడిగినాను. దానికి ఇప్పటివరకు ఏం సమాధానం అయితే లేదు. ఇందాక ఒక మాట అన్నా కదా, ఆయన చెప్పినట్టు తింటారు పోలీసులని. ఈ విషయం ఎప్పుడైతే బయటకు వచ్చిందో వాట్సాప్లలో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నప్పుడు మూటకొండూరు ఎస్ఐ గారు మా నాయకుడికి ఫోన్ చేసి, నువ్వు సోషల్ మీడియాలో పెట్టినావు, ఎందుకు పెట్టినావు, పోలీస్ స్టేషన్లో కేసు అయింది, నువ్వు రా పోలీస్ స్టేషన్ రా. బీఆర్ఎస్ నాయకుని ఫోన్ చేసి, మా సోషల్ మీడియా లీడర్, నాకు కాన్స్టిట్యున్సీలో అన్ని మండలాల్లో సోషల్ మీడియా కమిటీ ఉంది, అన్ని మండలాలకు కమిటీ ఉంది, యాక్టివ్గా పనిచేస్తారు. ఫోన్ చేసి నీ మీద కేసు అయింది, పోలీస్ స్టేషన్ రా అని బెదిరిస్తారట ఎస్ఐ. ఏం విషయము? బీలైల ఇంట్లో జరిగిన విషయం, ఇది గంధమల్ల రవి అని అతను ఆత్మహత్య చేసుకున్న విషయాన్ని
సోషల్ మీడియాలో పెట్టింది. పెడితే నువ్వు ఎట్లా పెట్టినావు, నువ్వు రా పోలీస్ స్టేషన్ రా అని బెదిరించుడు. నేను అడిపించిన మా లీడర్లతోనే, మండల స్థాయి లీడర్తోనే అడిపించిన ఎస్ఐని, ఎందుకు కేసు పెట్టిండో అడగండి అని. మాకు పైనుంచి ఆర్డర్ వచ్చింది సోషల్ మీడియాలో ఈ విషయం, పర్టికులర్గా ఈ విషయం వైరల్ చేయొద్దని చెప్పి చేసిన వాళ్ళను కేసులు పెట్టమని చెప్పండి. ఎవరు చెప్తారండి? ఏసీపీ చెప్తారా, డీసీపీ చెప్తారా, లేకపోతే ఎమ్మెల్యే చెప్తారా? ఎవరు చెప్తారు? ఇప్పుడు మీరు ఏమనుకుంటున్నారు? ఎమ్మెల్యే గారే చెప్పు. ఒక్క మండలంలో జరిగింది అనుకోవచ్చు, రెండో మండలంలో కూడా జరిగింది, గుండాల మండలంలో కూడా జరిగింది. నేను వెంటనే గుండాల ఎస్ఐకి ఫోన్ చేసిన. ఎమ్మెల్యే గారి వర్షన్ ఏంటంటే కావాలని జరిగిన ఇన్సిడెంట్ని వేరే రకంగా తప్పుదోవ పట్టిస్తున్నారు బీఆర్ఎస్ నాయకులు అని వారే స్వయంగా చెప్తున్నారు. మేమే విచారణ జరిపించమంటున్నాం, మేమే విచారణ. ఇప్పుడు ఒకవేళ నీ తప్పేం లేకపోతే ఎమ్మెల్యేనే కోరాలి, ఏమని, చలో దీని మీద విచారణ జరిపించండి, ప్రజలకు చెప్పాలి, అది ఉన్నట్టు చెప్పండి అని చెప్పాలి. నీ తప్పేం లేనప్పుడు, నీ తప్పుందని నేను ఇప్పుడు కూడా అంటలేను, జరిగింది ఒకటి జరిగింది, ఆ జరిగిన దాన్ని నువ్వు ప్రజలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత నీ ఇంట్లో జరిగింది కాబట్టి ప్రజలు నీ గురించి అపోహపడొద్దు, నీ మీద అనుమానపడొద్దు. కాబట్టి ఇన్సిడెంట్ జరిగిందనేది రాష్ట్రం అందరికీ తెలుసు, కానీ ఈ జరిగిన దాన్ని నెగిటివ్గా పోర్ట్రేట్ చేస్తున్నారు స్థానిక బీఆర్ఎస్ నాయకులు అని చెప్పి వారు స్వయంగా మాట్లాడారు. ఇందులో మీ హస్తం ఏమైనా ఉందా అంటున్నారు. అంత దిగజారే స్థాయికి బీఆర్ఎస్ పోలే. ఓకే, నేను చెప్తున్నాను, అది గ్రామ స్థాయిలో కావచ్చు, రాష్ట్ర స్థాయిలో కావచ్చు, అంత దిగజారే స్థాయికి బీఆర్ఎస్ పార్టీ పోలేదు. అనుమానాలు ప్రజలకు ఉన్నాయి కాబట్టి. మాజీ ఎమ్మెల్యే గారి హస్తమేం లేదా మీ విషయంలో? మీ హస్తమేం లేదా? 100% లేదు. నేను ఇప్పటివరకు ఓపెన్ స్టేట్మెంట్ ఇవ్వలేదు. అవును, నేను ఓన్లీ కమిషనర్ గారికి విచారణ జరిపించండి, కాకపోతే లోకల్ పోలీసులు కాకుండా. నాకెందుకు ఆలోచన వచ్చిందంటే, మా బీఆర్ఎస్ సోషల్ మీడియా లీడర్లను టార్గెట్ చేస్తున్నారు, పోలీస్ స్టేషన్ రమ్మని బెదిరిస్తున్నారు, వాళ్ళ మీద కేసులు పెడుతున్నారు. అలాంటప్పుడు మీరు రియాక్ట్ అవ్వాలి. నేను రియాక్ట్ అవ్వాల్సిందే కదా, అందుకోసమే నేను కమిషనర్ ఆఫీస్ పోయి కమిషనర్ గారికి విషయం చెప్పిన. ఇంకా నెక్స్ట్ డే జరిగిన విషయం ఏంటంటే, కర్రె వెంకటయ్య అని యారుగుట్ట మా మండల పార్టీ అధ్యక్షుడు, వారేం చేసినారు, ఒక 10 రోజుల క్రితమే వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చి శంకుస్థాపన చేసిపోయినారు మెడికల్ కాలేజ్కి. ఈ మెడికల్ కాలేజ్ గతంలో సుంత గారు ఎమ్మెల్యే ఉన్నప్పుడు మా ఊరు రెవెన్యూ, మల్లాపూర్ రెవెన్యూ విలేజ్లో సర్వే నెంబర్ 64లో నిర్మాణం చేయాలని చెప్పి ల్యాండ్ కూడా అలకేట్ చేసినాం. సో ల్యాండ్ కలెక్టర్ గారు అలకేట్ చేసింది అది కాదని మీరు ఇంకెక్కడో గుట్టలలో పుట్టలలో కడదామని చూస్తున్నారు, అది ఇక్కడే కట్టాలా అని చెప్పి ఆయన డిమాండ్ చేస్తూ ఒక ప్రెస్ మీట్ పెట్టి, నేను ఇంత టైం ఇస్తున్నా, ఈ సమయం లోపల మీరు చేయకపోతే నేను నిరాహార దీక్ష చేస్తా అని ముందే స్టేట్మెంట్ ఇచ్చాడు. ఆయన 12 తారీఖు చేస్తా అని చెప్పినాడు, 12 తారీఖు కూర్చున్నాడు. 12 తారీఖు చేస్తా అని ముందే చెప్పిండు మీకు, 10 రోజుల క్రితమే చెప్పిండు మీకు. ఆ 12 తారీఖు నాడు వాళ్ళ ఊర్లో కూర్చున్నాడు, మండల హెడ్ క్వార్టర్ కూడా కాదు, యారుగుట్ట కూడా రాలే ఆయన. 11 తారీఖు నాడు ఇన్సిడెంట్ జరిగింది, 12 తారీఖు నాడు ఆయన కూర్చున్నాడు. డైవర్ట్ చేయాలి కదా, ప్రజల్ని డైవర్ట్ చేయాలి కదా. డైవర్ట్ చేయాలంటే ఏం చేశారు, ఆయన 10 గంటలకు కూర్చుంటే 11:30కు అరెస్ట్ ఎట్లా చేస్తారు మీరు? పోనీ అరెస్ట్ చేయాలన్నా పోలీసుల విధానం ఎట్లుంటుంది, ఏం సంగతి అండి, మీరు పర్మిషన్ తీసుకోలేదు, ఇట్లా వచ్చి కూర్చుంటారు. ఈవినింగ్ వరకు చూస్తారు. మల్లాపూర్లో 10 గంటలకు కూర్చున్న విషయం పోలీసులకు 11 గంటల వరకు ఎట్లా తెలిసింది?